మెడికల్ కాలేజీకి తరలించిన ఏరియా ఆసుపత్రిని నారాయణపేటలో ఏర్పాటు చేయాలని ప్రజలు బంద్ నిర్వహించారు. బీజేపీ తలపెట్టిన కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారస్తులు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి దుకాణ సముదాయాలు మూసివేశారు. బీజేపీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే నారాయణపేటలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని స్థానిక బీజేపీ నేత నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. జిల్లా హాస్పిటలే పూర్తిగానే దాన్ని కాలేజ్ అని బోర్డు పెడితే కాలేజ్ గతి అడ్డంగానే అయిపోయింది. కాలేజ్లో స్టాఫ్ లేదు, డాక్టర్ల స్టాఫ్ లేదు. మరి ఇక్కడ ఉన్న దవాఖానను కూడా లేపి మీరు ఏం చేయదలుచుకున్నారు అనుకుంటున్నా? నారాయణపేటలో సదుపాయం దొరకకుండా మందిని చంపాలనుకుంటున్నారా? లేదా కర్ణాటక బార్డర్లు ఉన్నది కాబట్టి నారాయణపేట కర్ణాటకలో కలిసిందని అనుకుంటున్నారా? అర్థమైతలేదు. కాబట్టి ఇప్పటికైనా నేను హెచ్చరించదలుచుకున్నా, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే 2-3 రోజుల్లో ప్రథమ చికిత్స ఇక్కడ ప్రారంభించాలి. ఆపరేషన్లు ప్రారంభం కావాలి. అందరికీ వైద్యం సదుపాయం దగ్గర ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ పుణ్యాత్ముడు ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఇస్తే, బస్తీ దవాఖానాలు ఇస్తే వీళ్ళేమో పట్టణాలనే మూసేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది అందరూ కూడా మేధావులు, నారాయణపేట వాళ్ళందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. త్వరలోనే చేయకుంటే నారాయణపేటలంతా ఒకటై దీన్ని ఎదుర్కొని సాధించుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.